ఇండియాలో ఫ్రీలాన్సింగ్కి ఒక పద్ధతి పాడు లేకుండా పోయింది. అంటే ప్రతి ఫ్రీలాన్సర్ క్లయింట్ కోసం చూస్తూ ఉంటాడు. ఒక క్లయింట్ వచ్చాడంటే అతను అమౌంట్ ఇవ్వటం, వీళ్ళు వాళ్ళకు రిక్వైర్మెంట్ అడగటం, వర్క్ స్టార్ట్ చేసేయటం. కొన్నిసార్లు అది చాలా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు ఏమైందంటే క్లయింట్ మనల్ని ఆడుకుంటాడు అనమాట. అండ్ మనం కూడా ఇరుక్కుపోతాము అక్కడ, ఎందుకంటే మన అమౌంట్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం చేస్తూ పోతూ ఉంటాము. అలా కాకుండా ఒక ప్రాపర్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఉంటే మనం ఒక దారిలో ఉంటాం, ఒక లైన్లో మనకు ఏం డెలివరీ ఇవ్వాలి, ఎట్లా చేయాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. సో నాతో కూడా ఇది జరిగింది పాస్ట్లో. సో ప్రజెంట్ నా ప్రాసెస్ ఏంటి, నేను ఏమేమి టూల్స్ వాడుతున్నాను, ఇవన్నీ కూడా పెయిడ్ టూల్స్ ఏం కాదు, అంటే స్పాన్సర్ టూల్స్ కాదు, ఇది నా పర్సనల్ యూస్ చేస్తున్న టూల్స్. కింద అయితే కొన్నికి అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, కొన్నిటికి అలానే వాళ్ళ అఫీషియల్ లింక్స్ పెట్టేస్తాను, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. థింగ్ ఏంటంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 500కి వర్క్ చేయండి, 5,000కి చేయండి, 50,000 లేదా 5 లక్షలకైనా చేయండి, ప్రతి వర్క్కి ఈ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. మీరు ఇవ్వాల్సిన వర్క్ అనేది టయానికి ఇస్తారు అండ్ మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. సో దీంట్లో బేసికల్ మనకు 6 చాలా మేజర్ స్టెప్స్ అనేది ఉంటాయి అన్నమాట. 6 ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ది వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మీరు ఒక వర్క్ వచ్చిందంటే అది మీరు స్టార్ట్ చేసేస్తారు, దానికి ఒక రికార్డ్ అనేది ఉండదు. సో ఎన్ని క్లయింట్స్కి మీరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి డెలివరీలు ఉన్నాయి, ఏమేమి టాస్కులు ఉన్నాయి, వాటికి డ్యూ డేట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి చాలా టూల్స్ ఉంటాయి. నోషన్ ఉంటుంది, క్లిక్అప్ అని ఉంటుంది, అసానా అని ఉంటుంది, జోహో ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. దీంట్లో మీకు అఫోర్డబుల్ టూల్స్, మీకు ఫ్రీగా వచ్చే టూల్స్, వీటిలోనే ఫ్రీ ప్లాన్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ నేను వాడుతున్న టూల్ క్లిక్అప్. నేను నా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్నిటికీ నేను క్లిక్అప్లో అయితే వాటిని నీట్గా అరేంజ్ చేసుకొని క్లయింట్ వైజ్, టాస్క్ వైజ్, డ్యూ డేట్ పెట్టేసుకొని ట్రాక్ చేస్తూ ఉంటాను. ఇలా చేస్తే ఏంటంటే మనకు ఒక రికార్డు ఉంటుంది. మనం ఎక్కడో నోట్స్లో రాసి మర్చిపోతాం, లేకపోతే మైండ్లో ఉంటుంది, ఒక్కోసారి మనం రాయం కూడా, వర్స్ట్ కేసులో అసలు అది. సో అలా కాకుండా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఒకటి వాడితే మనకు ఏమేమి ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, ఏమేమి డ్యూ డేట్స్ ఉన్నాయి అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం డ్యూ డేట్ దాటామనుకోండి, ఆటోమేటిక్గా ఈ టూల్స్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే మనకు ఒక మెయిల్ పంపించింది, లేకపోతే ఒక నోటిఫికేషన్ పంపించింది, దిస్ టూల్ ఈస్ డ్యూ అని చెప్పేసి, లేదా డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది అని చెప్పేసి. సో మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్ వెళ్తున్నప్పుడు క్లయింట్స్ మనకు వస్తారు. ఆ క్లయింట్ మనం ఏదో డీల్ చేసుకుంటాం, ఏవో డెలివరీ ఇవ్వాలి, అదంతా మనం పేపర్లో రాసుకుంటా పోతాం. తర్వాత ఆ క్లయింట్తో మనం కాల్లో మాట్లాడతాం. ఆ కాల్లో ఏం జరిగిందో మన దగ్గర డేటా ఉండదు. కాల్ రికార్డింగ్ ఉన్నా కానీ అది మనం ఎప్పటికి పట్టించుకోము. సో ఇలా కాదు, ఒక సిస్టమ్ అనేది ఉండాలి. దానికి CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిలో కొన్ని నేను చెప్పేస్తున్నా, జోహో CRM, హబ్స్పాట్ CRM, బిగిన్ CRM, ఇలా కొన్ని ఉంటాయి. దీంట్లో మీకు ఫ్రీగా వచ్చేది, మీకు బెస్ట్ UI మీకు ట్రై చేయండి ఒక 3-4. దీంట్లో మీకు ఏదైతే యూజ్ఫుల్ అనిపించిందో అది మీరు యూజ్ చేయండి. ఇది ఎందుకంటే లీడ్ ట్రాకింగ్ అనమాట. కొత్త లీడ్ వచ్చిన దగ్గర నుంచి అతను క్లోజ్ అయ్యేంత వరకు ఆ లీడ్ని అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఎన్ని లీడ్స్ అయితే ఇప్పటిదాకా వచ్చాయో వాళ్ళ డేటాబేస్ అంతా మీ దగ్గర ఉంటుంది. సో ఫ్యూచర్లో మీరు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న డేటాబేస్తో మీరు ఎయిదర్ వాట్సాప్ క్యాంపెయిన్స్ కానీ లేదా ఈమెయిల్ క్యాంపెయిన్స్ కానీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక లీడ్ వచ్చాడంటే ఆ CRM టూల్స్ ఎలా ఉంటాయంటే రకరకాల దాంట్లో ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా అప్రోచ్ అయ్యారు, క్లయింట్ కాల్ చేశారనుకోండి, ఫస్ట్ కాల్లో ఏం జరిగింది, తర్వాత నెక్స్ట్ ఫాలో అప్ ఏంటి, దాంట్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఫాలో అప్ ఎప్పుడు అవ్వాలి, వాటిని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఆ టూల్స్లో. సో ఇవి చాలా బెస్ట్ థింగ్ అనమాట. సో మీరు ఏదో ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తే మీకు కస్టమర్ డేటా మొత్తం దాంట్లోనే ఫీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్. క్లయింట్ కమ్యూనికేషన్ ఏంటంటే మనం అందరం వాట్సాప్లోనే చేస్తూ ఉంటాం. నేను కూడా ప్రజెంట్ వాట్సాప్లోనే చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా మెజారిటీగా వాట్సాప్లోనే ఉంది.
బట్ కొన్ని థింగ్స్ ఉంటాయి, అది మనం వాట్సాప్లో చేయకూడదు. ఏమవి? అగ్రిమెంట్స్. మనం అందరూ స్టార్ట్ చేయముందు అసలు అగ్రిమెంట్ చెయ్యం. ఒక క్లయింట్లో ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎంత చిన్న టాస్క్ అయినా, ఎంత పెద్ద టాస్క్ అయినా, ఒక చిన్న లోగోకి కానీ, ఒక పెద్ద వెబ్సైట్కి కానీ మనం ప్రతిదానికి అగ్రిమెంట్ ఉండాలి. డెలివరబుల్స్ స్కోప్స్ అనేది క్లారిటీగా ఉండాలి. దాంట్లో పాయింట్ వైజ్ పెట్టేసుకొని ఏది ఇవ్వగలము, ఏది ఇవ్వలేము, ఏది ఎక్స్ట్రా అమౌంట్ అవుతాయి, ఏది ఎప్పటికీ డెలివర్ అవుతాయి, ఏది డ్యూ డేట్ అనేది కంప్లీట్గా అది రెడీగా ఉండాలి. సో ఈ అగ్రిమెంట్ అన్నీ కూడా మీరు ఏదర్ గూగుల్ డాక్స్ కానీ లేకపోతే నోషన్ డాక్స్ కానీ యూస్ చేసి చేయండి. అండ్ సైనింగ్ కోసం మీరు జోహో సైన్ కానీ లేకపోతే అడోబీ సైన్ కానీ, సో ఇలాగ సైనింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు అఫోర్డబుల్గా ఏదైతే అనిపించిందో కంపల్సరీగా ఒక సైనింగ్ టూల్ అయితే యూస్ చేయాలి. ఎందుకంటే ఆ సైనింగ్ టూల్లో ఈమెయిల్ క్యాపబిలిటీ ఉంటుంది. సో దాంట్లో మీరు ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి దాంట్లో సైనింగ్ ఏరియాస్ మీరు కేటాయించేస్తే అదే దాని అంతటా క్లయింట్కి మెయిల్ వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ సైన్ పెట్టాలో అక్కడ సైన్ అనేది అడుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ అయిపోతుంది. ఆ అగ్రిమెంట్ అనేది మీరు ఒక లెటర్ హెడ్ మీద ఇవ్వచ్చు, లేదా ఒక లీగల్ డాక్యుమెంట్ మీద ఇవ్వచ్చు. మోస్ట్లీ ఏజెన్సీస్ వాళ్ళ లెటర్ హెడ్ మీదనే ఇస్తారు. ఎందుకంటే ఈ మాత్రం అనేది బేసిక్ అనమాట. ఒక ప్లెయిన్ పేపర్ మీద కాకుండా ఒక లెటర్ హెడ్, మీ కంపెనీ లోగో ఉంటుంది కదా, లేదా మీది ఒక లోగో ఒకటి చేయండి మీ పర్సనల్గా అయినా కానీ, అండ్ దానికి ఒక లెటర్ హెడ్ చేసి దాంట్లో మీరు మీ డాక్యుమెంట్ అంతా ఫైల్ చేసి అది మీరు సైనింగ్ చేసుకోవడానికి జోహో సైన్ లేదా అడోబీ సైన్ త్రూలో పంపించండి. అగ్రిమెంట్ క్లోజ్ అయిన తర్వాతనే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ఒకవేళ క్లోజ్ అనుకోండి, తర్వాత ఏంటి, మీరు కొంత అడ్వాన్స్ అనేది తీసుకోవాలి. చాలామంది అడ్వాన్స్ తీసుకోకుండానే స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు వర్క్ మీరు సబ్మిట్ చేసినా కానీ క్లయింట్ మీకు పేమెంట్ అనేది ఆపేస్తూ ఉంటాడు. సో అలా కాకుండా అడ్వాన్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, సో మీకు కొంత మోటివేషన్ అన్నది ఉంటుంది. ఓకే, నా దగ్గర అమౌంట్ వచ్చింది, నెక్స్ట్ నాకు ఇది డెలివర్ చేయాలి, సక్సెస్ఫుల్ డెలివర్ చేస్తే ఏమైందంటే రిమైనింగ్ అమౌంట్ మీకు వచ్చేసింది. సో చాలా మీకు మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. సో సిఆర్ఎం టూల్లో నేను స్టెప్ బై స్టెప్ ఎలా ఉండేది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక లీడ్ మీకు ఎలా అయినా రావచ్చు. ఎదర్ మీ వెబ్సైట్ ఫామ్ ఫిలప్ చేసి రావచ్చు, లేదా మీ నంబర్ రిఫరల్ త్రూలో రావచ్చు, లేదా మీకు వాట్సాప్ త్రూలో కనెక్ట్ అవ్వచ్చు, ఎలాగైనా రావచ్చు. ఎలా వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళ నంబర్ అండ్ నేమ్ని ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఒక కాల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, వాట్సాప్ అయితే ఫస్ట్ చేయవాకండి. వాళ్ళు ఖచ్చితంగా రివర్ట్ అవుతారు, బట్ వాట్సాప్లో స్టార్ట్ అయ్యే ట్రాన్సాక్షన్ వాట్సాప్లోనే ఆగిపోతుంది, ముందుకెళ్ళదు. వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు వాళ్ళకు ఏం కావాలో అర్థం చేసుకోండి, వినండి. ఫస్ట్ లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో విని వాళ్ళకి ఏం కావాలో నోట్ చేసుకోండి. ఆ నోట్ చేసినవన్నీ కూడా మళ్ళీ సిఆర్ఎం టూల్లో ఫీడ్ చేయండి. దాంట్లో ఉంటాయి నోట్స్ అని చెప్పి ఒక ఫీల్డ్ ఉంటుంది, దాంట్లో మీరు ఫీడ్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే టైం స్టాంప్, డేట్ స్టాంప్ అనేది పడిపోతూ ఉంటుంది మీరు నోట్ చేసేటప్పుడు. అక్కడ మీరు రాసుకోవచ్చు, ఇది మన ఫస్ట్ కాల్, దీంట్లో ఇవి జరిగాయి, ఇవి రిక్వైర్మెంట్, దీనికి నేను ఒక ఎస్టిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని క్లారిటీగా రాసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద ఒక ప్రపోజల్ క్రియేట్ చేసుకోవడం. దాన్ని కొంతమంది ఎస్టిమేట్స్ అంటారు, దాన్ని కొంతమంది కొటేషన్ అని కూడా అంటారు. సో ఆ ప్రపోజల్ అనేది ఎట్లా రెడీ చేసుకోవాలంటే, ఆల్రెడీ మీరు ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రకరకాల సర్వీసెస్ ఇస్తుంటా, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీరు ఒకవేళ వీడియో ఎడిటర్ అనుకోండి, వీడియో ఎడిటింగ్కి ఒక పర్టికులర్ టెంప్లెట్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. టెంప్లెట్ ఎలా రెడీ చేసుకోవాలి సార్, నాకు తెలియదు కదా అంటే, ఈ రోజులో అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు. మీరు గూగుల్లో కొన్ని సైట్లోకి వెళ్ళండి, దాంట్లో కొన్ని ప్రపోజల్స్ ఉంటాయి. ఆ లింక్స్ అనేది మీరు ChatGPTలో ఇవ్వండి. తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా మీ సైడ్ నుంచి, లైక్ ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ChatGPTకి ఇచ్చేసి ఇది ఒక క్లయింట్ ప్రపోజల్ నాకు కావాలి, నాకు ఇన్ డీటెయిల్గా కావాలి అని చెప్పేసి మీరు చేస్తే మీకు ఆ ప్రపోజల్ అనేది వచ్చేసింది. ఆ టెంప్లెట్ని మీరు ఒక పర్టికులర్ ఫోల్డర్లో, నోషన్లో కానీ లేకపోతే గూగుల్ డాక్స్లో కానీ పెట్టుకోండి. దాంట్లో క్లయింట్ నేమ్, ఇవన్నీ డేట్ ఫీల్డ్ అండ్ డెలివరబుల్స్ ఇవన్నీ కూడా ఎల్లో మార్క్ చేసి పెట్టుకోండి. సో మీరు నెక్స్ట్ టైం అది డూప్లికేట్ చేస్తున్నప్పుడు అంతవరకే మీరు అది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి, లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లాజెస్ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. జస్ట్ వాళ్ళ నేమ్, వాళ్ళ డెలివరీస్ వరకు మారుతాయి, రైట్?
సో ఇలాగ ఒక ప్రపోజల్ చేసి వాళ్ళకు అడోబీ సైన్ లేదా జోహో సైన్లో అప్లోడ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ మీ సైన్ అడిగిద్ది, మీ సైన్ ఇచ్చేసి అక్కడ క్లయింట్ సైన్ దగ్గర ఒక బాక్స్ పెట్టాల్సి ఉంటుంది. బాక్స్ పెట్టేది వాళ్ళ ఈమెయిల్ ఐడి అడగండి, ఈమెయిల్ ఐడి అడిగి వాళ్ళకు పంపించేసేయండి. సెకండ్ స్టెప్ మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. ఏది ప్రపోజల్ సెండ్ చేయడం. సెండ్ చేశాక మీరు వాట్సాప్లో వాళ్ళకు కాంటాక్ట్ చేయకండి, అంటే కాల్ చేయండి. మళ్ళీ కాల్ చేసి ఒక గూగుల్ మీట్ అయితే తీసుకోండి, లేదా మీ ఇంటి దగ్గర అంటే మీ సిటీలో ఉంటే కనుక పర్సనల్గా వెళ్ళి కలవండి. ఆ ప్రపోజల్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు. సో ప్రపోజల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైందంటే ఓకే, మీరు ఒక వీడియో కాల్లో కానీ పర్సనల్గా వెళ్ళి మాట్లాడితే ఏమైందంటే ఓకే మీరు ఇది చేయగలరు అనేది ఒక నమ్మకం అనేది వచ్చింది. వాట్సాప్లో చేస్తే ఏమైందంటే అంత డైరెక్ట్ కనెక్షన్ అనేది రాదు. మనకు 95% ఆఫ్ డీల్స్ అనేది ఇక్కడే క్లోజ్ అంటే ఆగిపోతాయి అన్నమాట. సో ఆ ప్రపోజల్ పంపించిన తర్వాత వాళ్ళకు సైన్ చేయమని అక్కడ ఆ మీటింగ్లోనే మీరు అడగండి. ఆ సైన్ అయిపోయిన జస్ట్ ఒక డిజిటల్ సైన్ లాగా ఉంటుంది, ఫిజికల్ ఏం కాదు. సో ఆ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మీరు ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ని మీరు ఇన్వాయిస్ లాగా క్రియేట్ చేయాలన్నమాట. ఆ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవడానికి మీ దగ్గర జోహో ఇన్వాయిస్ ఇలాంటి ఒక ఇన్వాయిస్ టూల్ అనేది ఉండాలి. సో నేనైతే జోహో ఇన్వాయిస్ యూజ్ చేస్తాను, అది ఫ్రీ అన్నమాట. సో దాంట్లో మీ సిగ్నేచర్స్ ఉంటాయి, దాంట్లో డేట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో ఒకసారి మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేశారంటే అదే టాప్లో వచ్చేస్తుంటుంది. దాంట్లో మీరు లోగో ఇవ్వచ్చు, GST ఫార్మాట్లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం దాంట్లో పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు రేజర్ పేమెంట్ గేట్వే కానీ పేటిఎం పేమెంట్ గేట్వే కానీ ఇలాంటివి ఇవ్వచ్చు. సో ఏంటంటే మీరు దాంట్లో సెండ్ కొట్టినప్పుడల్లా మీరు కొన్ని చూసి ఉంటారు, కొన్నిసార్లు మనకు ఆ ఇన్వాయిస్ పీడిఎఫ్లో వస్తుంది మనకి ఈమెయిల్లో, ప్లస్ దాంట్లో ఒక లింక్ కూడా ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళు ఆ పేమెంట్ పేజ్లోకి వెళ్ళి పేమెంట్ కూడా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది అన్నమాట, ఆటోమేషన్ లాగా. సో అలాగా మీరు వాళ్ళకు ఇన్వాయిస్ పంపించండి, దాంట్లో వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. లేదా మీరు వాట్సాప్ త్రూలో మీ UPI QR కానీ లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ పెట్టచ్చు వాళ్ళకు, ఒకవేళ వాళ్ళు వేరే రకంగా పేమెంట్ చేయాలనుకుంటే. ఎందుకంటే రేజర్ పేలో చేస్తే 2% ట్రాన్సాక్షన్ ఫీస్ ఉంటాయి. సో ఇలాగా అనేది ఒక సిస్టమ్ అనేది ఉండాలి ఇన్వాయిస్ పంపించడానికి కూడా. 2% ట్రాన్సాక్షన్ ఫీస్ అయినా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. సో ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏదైతే నేను స్టార్టింగ్లో మాట్లాడానో క్లికప్ అని చెప్పాను కదా, క్లికప్ లేదా అసానా లేదా ట్రెలో ఏదో ఒక టూల్ తీసుకొని దాంట్లో ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ చేసుకోండి. లిస్టింగ్ చేసుకొని దాంట్లో ఏం టాస్క్ చేయాలనేది టు డూ, డూయింగ్, డన్ ఇట్లా 3 స్టేజెస్ ఉంటాయి, రైట్. సో టు డూ దగ్గర పెట్టుకొని ఒకవేళ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది డూయింగ్ లేదా ఇన్ ప్రోగ్రెస్లోకి వచ్చింది. అండ్ అది చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ట్యాబ్లో మీరు అన్ని రకాల ఫీడింగ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రజెంట్ ఏమేమి ఐడియాసన్స్ ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అనేది దాంట్లో టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉండిద్ది. దాంట్లో రిఫరెన్స్ కింద మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు, వీడియోస్ పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవడం అనమాట. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రీ ప్లాన్లో ఉన్నప్పుడు, ఇంతవరకు స్టోరేజ్ అనేది లైక్ పర్ ఫైల్ ఇంత లిమిట్ అనేది ఉంటుంది, బట్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. సో అది చేసుకొని మీరు మీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎలా మీరు గ్రాఫిక్ డిజైన్ అయితే మీరు అడోబీలో కానీ, రైట్, అడోబీ ఫోటోషాప్ లేదా అఫినిటీ ఇట్లా చేసుకోవచ్చు. లేదా ఒక వీడియో ఎడిటింగ్ అయితే డావిన్సీ రిజాల్వ్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ, రైట్, వీటితో ఎడిట్ చేసుకోవచ్చు. సో అది మీ టాస్క్ అన్నమాట. తర్వాత ఇంకా అది దేంట్లో చేయాలని నేను చెప్పను, అది మీకు తెలుసు దేంట్లో చేయాలో. సో డెలివరీకి నేను ఎట్లా చేస్తానంటే నేను గ్రాఫిక్ డిజైన్ కూడా చేస్తాను, వెబ్సైట్ డెవలప్మెంట్ కూడా చేస్తాను, సో వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాను. ఇప్పుడు అడోబీ యూస్ చేస్తున్నాను నేను, అడోబీ క్రియేటివ్ క్లౌడ్ నా దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంది. సో నేను ఏదైనా క్లయింట్కి సబ్మిట్ చేయాలనుకోండి, అడోబీలో ఒక మంచి ఫీచర్ ఏంటంటే దాంట్లో షేర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఒక డౌన్లోడబుల్ ప్రొటెక్షన్లో వాళ్ళకు వెళ్తాయి ఒక లింక్ త్రూలో. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు అడోబీ సైట్లోకి వెళ్తారు. సైట్లో వాళ్ళకి కావాల్సిన డిజైన్ ఒక ప్రివ్యూ అనేది వాళ్ళు చూసుకోవచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన వీడియో ఒక ప్రివ్యూ అనేది వాళ్ళు చూసుకోవచ్చు ఆన్లైన్లోనే. అది వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు డౌన్లోడ్ చేయలేరు, ఎందుకంటే అదొక వేరే ఫార్మాట్లోనే వెళ్తుంది. అది వాళ్ళు డౌన్లోడ్ చేసి దానికి ఎడిట్ చేసి చేయడం అనేది క్వాలిటీ చాలా లాస్ అయిపోతాయి అనమాట దాంట్లో. సో ఇలాగ అనేది నేను పంపిస్తాను వాళ్ళకు. సో అది కూడా నేను ఒక సేఫ్ సైడ్లో ఉంటాను. తర్వాత వాళ్ళు ఓకే అన్నా లేకపోతే ఏదైనా చేంజెస్ చెప్పినా ఆ చేంజెస్ చేసి మళ్ళీ అదే లింక్ నేను వాళ్ళకు అప్డేట్ చేసి వాళ్ళకు మళ్ళీ షేర్ చేస్తాను.
షేర్ చేసి వాళ్ళు చూసి ఒకవేళ ఓకే అంటే తర్వాత నేనేం పంపిస్తాను, ఇన్వాయిస్ పంపిస్తాను అనమాట. ఇది ప్రాజెక్ట్ డెలివరీ చేసే ముందు ఇన్వాయిస్ మనకి రిమైనింగ్ పెండింగ్ ఉండిద్ది కదా, కొంత అమౌంట్ అడ్వాన్స్లో వచ్చి ఉంటుంది, కొంత అమౌంట్ పెండింగ్లో ఉండిద్ది. పెండింగ్ పేమెంట్ కూడా ఇన్వాయిస్ పంపించి సేమ్ అదే ఇన్వాయిస్ జస్ట్ మనకు ఏంటంటే అది క్లియరింగ్కి మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. ఆ లింక్, ఆ జోహో ఇన్వాయిస్ లింక్ అనేది సేమ్ పెండింగ్ పేమెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్తే ఇంత అమౌంట్ పే అయిపోయిందని చెప్పేసి వాళ్ళకు కూడా కనిపిస్తాయి. ఇంత అమౌంట్ పెండింగ్ ఉందంటే ఆ పెండింగ్ అమౌంట్ వాళ్ళు పే చేయగానే నెక్స్ట్ మీరు డెలివరీ ఇవ్వాలన్నమాట. డెలివరీ అనేది మీరు ఏమేమైతే మాట్లాడుకున్నారో ఏ ఫార్మాట్లో ఇవ్వాలి, లైక్ MP4 లేకపోతే ప్రీమియర్ ప్రో సోర్స్ ఫైల్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు ఒక జిప్ ఫైల్ చేసి జిప్ ఫైల్ని మీరు గూగుల్ డ్రైవ్ కానీ లేకపోతే మెయిల్ త్రూలో కానీ వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ చేయగానే మెయిల్ చేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఉంటుంది, మీ సిస్టంలో ఉంటుంది. దీనికి ఒక ప్రాపర్ ఒక స్టోరేజ్ అనేది మీరు సబ్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్రైవ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. కొంచెం కాస్ట్లీయే కానీ ప్రజెంట్ మన దగ్గర వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు. సో ప్రాజెక్ట్ ఒకవేళ హ్యాండ్ ఓవర్ అయిపోయిందంటే తర్వాత మనకు ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఉందో దాంట్లో నుంచి ఆ ప్రాజెక్ట్ అనేది డన్లోకి వెళ్ళిపోతాయి, అంటే కంప్లీట్లోకి వెళ్ళిపోతాయి. సో దాని గురించి మీరు ఇంకా దిగులు పడాల్సిన అవసరమే లేదు. సో ఏదైతే ఆ లీడ్ ఉందో అది క్లోజ్డ్ ఓన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. క్లోజ్డ్ ట్యాబ్లోకి అయితే వచ్చేస్తుంది CRM టూల్ దాంట్లో. సో ఇలాగ క్లోజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటంటే క్లయింట్కు ఫీడ్బ్యాక్ అడగటం. ఫీడ్బ్యాక్ అనేది మీరు ఎలా అయినా అడగచ్చు. మీ దగ్గర ఒకవేళ గూగుల్ ప్రొఫైల్ ఉంటే, ఒక ఏజెన్సీకి ప్రొఫైల్స్ ఉంటాయి కదా గూగుల్ ప్రొఫైల్స్, ఆ ప్రొఫైల్లో రివ్యూ లింక్ అనేది మీరు వాళ్ళకు వాట్సాప్ చేసుకోవచ్చు. లేదా వెబ్సైట్లో ఒక రివ్యూ కావాలంటే వెబ్సైట్లో దాని రివ్యూ సిస్టమ్ ఉంటే ఆ రివ్యూ ఒక లింక్ అనేది వాళ్ళకు పంపించవచ్చు. లేదా ఫిజికల్ రివ్యూ కావాలనుకుంటే మీరు ఒక కాల్లో అడగవచ్చు, ఒక మెసేజ్లో అడగవచ్చు, లేదా కొన్ని రివ్యూ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. నోషన్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, గూగుల్ ఫామ్ త్రూలో క్రియేట్ చేసుకోవచ్చు, లేదా టైప్ ఫామ్ దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా టెస్టిమోనియల్ లాగా కావాలనుకుంటే మీరు ఇది ఒక రీల్ ఉంటుంది, మొబైల్లో షూట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేసి మీరు అడగవచ్చు అనమాట. ఇలా చేస్తే ఏంటంటే మీ వర్క్ అనేది పక్కాగా ఉంటుంది, క్లయింట్కి కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ చాలా ప్రాపర్గా జరిగిందనే ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, ఎందుకంటే ఏ ఫైల్ ఎక్కడ ఉంది అనేది మీకు ఒక టెన్షన్ లేకుండా ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఒక ఫ్రీలాన్స్కి కావాల్సిన ప్రాసెస్ అండ్ సిస్టమ్ గురించి అర్థమైంది అనుకుంటా. దీని మీద ఏదైనా అప్డేట్స్ వస్తే ఫ్యూచర్లో నేను అది కూడా దాని మీద ఒక వీడియో చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్లో అయితే అడగండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్.